ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కోడి చెరువు గొడవ, పవన్ కళ్యాణ్ దానికి హైడ్రాజ్ కమిషనర్ గా రంగనాథ్ గారు ఏం చెప్పారు, ఆ రోజుల్లో ఒక 10 ఎకరాలు చెరువులోకి వచ్చేసాడు ఆయన. తెలంగాణలో 22A రెగ్యులేషన్ యాక్ట్ అనేది చాలా తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. అసలు ఏంటి సార్ ఈ 22A అనేది? గతంలో కొన్ని ఆక్రమణలు జరిగినవన్నిటినీ కూడా ఇప్పుడు సీరియస్ గా పట్టించుకుంటోంది ప్రభుత్వం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళు కొన్ని అబ్జెక్షన్ లెటర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికైనా దేనికైనా. ఇవన్నీ కూడా బిల్డర్ చూపిస్తాడు, వీళ్ళకి ఒక డాక్యుమెంట్ ఫైల్ ఇస్తాడు, ఆ ఫైల్లో లింక్ డాక్యుమెంట్స్ తో సహా అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి కొనుక్కుంటారు ఎవరైనా. బ్యాంకులు గుడ్డిగా లోన్లు ఇవ్వవు కదా, బ్యాంకులకి ఈ కాగితాలన్నీ ఇస్తే అక్కడ ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉంటాడు. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా చాలా లోపాలు ఉన్నట్టే కదా. లేకపోవడం ఏమిటి, 100 లోపాలు ఉన్నాయి. ఆ సున్నం చెరువు దగ్గర చాలా అపార్ట్మెంట్లు అలాగే చేశారు కదా. ఇప్పుడు ఆ మూసీ నదిలో ఆక్రమణలు చేసి అపార్ట్మెంట్లు కట్టారు అని గొడవ ఒకటి ఉంది కదా. జర్నలిస్టులు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తామని వెళ్ళారు కదా. హైడ్రా పేరుతోనేమో ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాటిలోకి ఎంక్రోచ్ అయిన వాళ్ళందరినీ చితక్కొట్టేసి పంపించారు బయటికి. సొంత పట్టాలు సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళేమో అభివృద్ధి కోసం ఇవ్వండి అని చెప్పి లాక్కున్నారు. కొన్ని ప్రాంతాలలో ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ భూములను కానీ కొన్ని ప్రైవేట్ భూములను కానీ అందులోకి మార్చినట్టు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. అంటే ఎలా మారుస్తారు, మీకు లింక్ డాక్యుమెంట్లు ఉంటాయిగా. ఆ భూమికి మొదట పట్టా అయినప్పటి నుంచి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో 95లో ఆయన ఒక జీవో పట్టుకొచ్చాడు. జీవో వచ్చిన దగ్గర నుంచి ఎవడైతే ప్లాన్ అప్రూవల్కి వెళ్తాడో వాడు రోడ్డు నుంచి ఒక 10 అడుగులు వదిలిపెట్టేయాలి ప్రభుత్వాన్ని. గాంధీ భవన్ అనేది ఒక ట్రస్ట్ తాలూకా ల్యాండ్ అది, అందులో ఉన్నారు. ఒరిజినల్ గా కాంగ్రెస్ ఆఫీస్ కోసం ఒక స్థలం ఉంది ఆ పక్కన. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఖాళీ చేయించారు. అక్కడ గుడిసెలు ఉండేవి. గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి వెంగళరావు గారి టైంలో ఇచ్చిన స్థలంలో నాగేశ్వరరావు గారికి ఒక ఆలోచన వచ్చింది, ఇది మనదే అనే భ్రమలోకి వెళ్ళిపోయాడు ఆయన. కొంతకాలం అయిన తర్వాత వెళ్ళిపోయి అన్నపూర్ణ టెంబర్ ఎస్టేట్స్ అని పెట్టాడు. పెట్టగానే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి అటు నుంచి వెళ్తూ చూశాడు ఆయన, ఇదేంటి ఇది స్టూడియో స్థలంలో టెంబర్ ఎస్టేట్ ఎలా పెడతారు, ఇలా నోటీసులు ఇవ్వండి అన్నారు. పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల మీద ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? యాక్చువల్ గా అయితే గనక వాళ్ళకి సర్వ్ చేయాలి నోటీసు. మరి కార్పొరేట్లకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏమనొచ్చు సార్? వీళ్ళు బ్రోకరేజ్ చేస్తారు. ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించే విధంగా పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా సార్ దీనికి పరిష్కారం ఏం లేదండి. ప్రజల వైపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ ఐక్య కార్యాచరణ అనేది ప్రజల నుంచి రావాలా సార్? ఏదైనా ప్రజా సంఘాలు లేదంటే పార్టీలు ఇవేమైనా చేయాల్సిన అవసరం ఉంది? అంటే పార్టీలకి ఉండేటువంటి లూజ్ ఎండ్స్ వాటికి ఉన్నాయి, ప్రజా సంఘాలే చేయాలి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో. తెలంగాణలో 22A రెగ్యులేషన్ యాక్ట్ అనేది చాలా తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. అసలు ఏంటి సార్ ఈ 22A అనేది ఏంటి, అసలు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, దీని మీద ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, రైతులు కావచ్చు ఓనర్స్ కావచ్చు, ఏంటి ఇది? అంటే గతంలో కొన్ని ఆక్రమణలు జరిగినవన్నిటినీ కూడా ఇప్పుడు సీరియస్ గా పట్టించుకుంటోంది ప్రభుత్వం. అసైన్డ్ భూములు ఆక్రమించి ఉండొచ్చు, లేకపోతే దేవాదాయ భూములు వాటిలోకి ఎవరైనా ఎంక్రోచ్మెంట్ అయి ఉండొచ్చు. అలాగే ప్రభుత్వం ఇతర పనుల కోసం కేటాయించినటువంటి భూములు ఆ పనుల కోసం వినియోగించకపోవడం వలన అక్కడ ఉంటాయి, వాటిలోకి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎన్క్రోచ్ అవుతారు. ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటినీ చాలా కాలంగా వదిలేసి ఉన్నాయి ప్రభుత్వాలు, పట్టించుకోవాలి. ఇప్పుడు చెరువు శిఖం భూములు అంటారు. అంటే చెరువు లోపలికి వచ్చేసి వాళ్ళు పంట వేసేస్తూ ఉంటారు. అయితే అది పంట కాబట్టి వద్దంటే వెనక్కి వస్తారు. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కోడి చెరువు గొడవ, పవన్ కళ్యాణ్ గారు. దానికి హైడ్రాజ్ కమిషనర్ గా రంగనాథ్ గారు ఏం చెప్పారు, ఆ రోజుల్లో ఒక 10 ఎకరాలు చెరువులోకి వచ్చేసాడు ఆయన. అలా ఎలా వస్తాడు అంటే ఆయన కట్టుకుంది, ఆయన కన్స్ట్రక్షన్ చేసింది చెరువులో కాదు, కానీ కంచె కట్టింది చెరువు కూడా కలిపి. అందుకని అందులో తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అందులో తప్పే ఉంది, ఆయన మొత్తం చెరువు కబ్జా చేయలేదు కదా అన్న టోన్లో మాట్లాడాడు. ఏది వివాదం అయిన తర్వాత జర్నలిస్టులు వెళ్ళిపోయి అక్కడ కొలతలేసి ఇక్కడ దాకా వచ్చేసారు అని. ఆయన మట్టి పోయటం జరిగింది కానీ మట్టి పోయలేదు అని వీళ్ళు చెప్పారు హైదరాబాద్.
అంటే కొంత భాగంలో మట్టి పోసి పూడ్చారు. అయితే అక్కడ గోవుల్ని తిప్పుతున్నారు వాళ్ళు, గోశాలలాగా. అందుకని మట్టి పోయలేదు అంటాడు ఈయన. అంటే వాళ్ళు పొలిటీషియన్ కాబట్టి, పైగా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ కన్సిడరేషన్ ఇచ్చారు. సున్నం చెరువు దగ్గర చెరువులోకి ఆక్రమించేసి ఇల్లు కట్టారు, అపార్ట్మెంట్లు కట్టారు అని గొడవ చేశారు. కొన్ని అపార్ట్మెంట్లు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వెళ్ళి పగలగొట్టారు. హైదరాబాద్ వాళ్ళకి తెలీదు. సడన్ గా పొద్దున్నే హడావిడి మొదలైంది. వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు ఇళ్లలో, వీళ్ళు గీకటం మొదలు పెట్టేశారు. ఎక్కడికి పోవాలి? ఆ సామాన్ కూడా తీసుకునే టైం లేదు. సామాన్ తీసుకోవాలి, అవి తీసుకెళ్లి పెట్టుకోవడానికి వేరే చోట ఇల్లు మాట్లాడుకోవాలి కదా. మీరు ఎందుకు వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి మీరు కట్టుకున్నటువంటి, మీకు అమ్మినటువంటి అపార్ట్మెంట్లు అది అసైన్డ్ భూమిలోకి ఉంది, లేకపోతే దేవాదాయ భూముల్లోకి ఉంది, లేకపోతే వక్ఫ్ భూములు కూడా ఇప్పుడు ప్రభుత్వ కంట్రోల్లోకి వచ్చేసాయి, అయిపోయింది స్టోరీ. సో ఇప్పుడు చర్చి భూములు కూడా వీళ్ళ కంట్రోల్లోనే. కాబట్టి ఇది దేవాలయాలకు సంబంధించిన భూమికి కొంత కలిసిపోయింది దీనిలో. మేము అది వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాం అంటే ఆ రోజున మరి ఎందుకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు? ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కదా వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది, అన్డివైడెడ్ షేరు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే బిల్డర్తో మాట్లాడుకోండి, మా మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తారేంటి అన్నారు. బిల్డర్తో మాకేం సంబంధం లేదండి, మాకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఆక్రమించారని మాకు అర్థమైంది, ఇదిగో కొలతలు, ఇదిగో కాగితాలు, గీకేస్తాం అంటే ఏమైపోవాలి? జనాలు కదా మీకు కావాల్సింది. ఓటర్లుగానే చూడండి, పోనీ ఓటర్లు ఉండాలి కదా. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక ముష్టివాడు ఏదో డబ్బులు అడుగుతుంటే పొలిటీషియన్ చీపో అవతలకే అంటాడు. అంటే అప్పుడు హీరో గారి దగ్గర ఒక డైలాగ్ రాశాడు రైటర్ గారు, ఏదో మీకు అరగబోని దానిలో 60 వంతు పెట్టండి, రేపు పొద్దున మీ బళ్ళు లాగాలన్నా, లేకపోతే మీకు వచ్చి పోలింగ్ బూత్ దాకా వచ్చి ఓటేయాలన్నా వీళ్ళ ఒంట్లో కాస్త చీము నెత్తురు ఉండాలి కదా, అందుకోసం అయినా సరే మీకు అరగబోని దానిలో 60 వంతు పెట్టండి, వాళ్ళకి తిని పడుంటారు అంటాడు. అలా ఏదో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అప్పులు చేసో బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి పైగా. అవును సార్. ఇప్పుడు వీళ్ళు పగలగొట్టేస్తే బ్యాంకు వాడు అవుతాడా? బ్యాంకు వాడితో ప్రభుత్వం మాట్లాడుతుందా? మాట్లాడదు కదా, మాకు సంబంధం లేదంటారు. పైగా నువ్వెందుకు లోన్లు ఇచ్చావని బ్యాంకు వాడి మీద కేసు కడతారు వీళ్ళు. అవును సార్. సార్ అట్లాగే అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళు కొన్ని అబ్జెక్షన్ లెటర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికైనా దేనికైనా. జనరల్ గా ఇవన్నీ కూడా బిల్డర్ చూపిస్తాడు వీళ్ళకి, ఒక డాక్యుమెంట్ ఫైల్ ఇస్తాడు, ఆ ఫైల్లో లింక్ డాక్యుమెంట్స్ తో సహా అన్ని ఉంటాయి. ఇవన్నీ చూసి కొనుక్కుంటారు ఎవరైనా. ఇవన్నీ చూపించారు వాళ్ళకి. బ్యాంకులు గుడ్డిగా లోన్లు ఇవ్వవు కదా, బ్యాంకులకి ఈ కాగితాలన్నీ ఇస్తే అక్కడ ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన మొత్తం పరిశీలి చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బ్యాంకు వాడు లోన్ ఇస్తాడు. ఆ సర్టిఫికెట్ మీద లోన్ ఇస్తారు, మీ ప్రాపర్టీ మీద కాదు. వాడు ఇచ్చేటువంటి లీగల్ సర్టిఫికెట్ కి కోర్టు వారు అంగీకరించి అప్పుడు లోన్ ఇష్యూ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఇష్యూ అయినవే, లీగల్ డిస్ప్యూట్స్ ఏమీ లేవు దీనిలో, అదర్ ల్యాండ్ ఏమీ లేదు, ఇవన్నీ క్లియర్ గానే ఉన్నాయి డాక్యుమెంట్స్ అని కదా వాడు లోన్ ఇచ్చింది. మళ్ళీ వీళ్ళ గొడవ ఏమిటి అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు బీఫారాలు ఇస్తుంది ప్రభుత్వం. ఈ బీఫారాలు ఇచ్చినప్పుడు బీఫారంలో అంటే అవి ఎక్కడో ఆక్రమించుకున్న స్థలాలు, ప్రభుత్వ భూములను ఎవరో ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్న తర్వాత 1-2 సార్లు పీకేసేవాళ్ళు గతంలో. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి గొడవలు చేసి ఫైనల్ గా సరే ఉండండి అని ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కరెంట్ వస్తుంది, అక్కడ నెమ్మదిగా నిలబడతారు వాళ్ళు. ప్రభుత్వం కొంతకాలానికి వాళ్ళందరికీ బీఫారాలు ఇస్తుంది. బీఫారం అంటే అది అమ్ముకోవడానికి వీల్లేదు, అనుభవించడానికి మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. ఈ బీఫారాలని ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత రెగ్యులర్ పట్టా కింద మారుస్తారు, అప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళేం చేస్తారు, ఈ లోపే అఫిడవిట్లు ఇచ్చేసి అమ్మేస్తారు. అంటే నేను నా స్థలాన్ని వీడికి అమ్మేస్తున్నాను అని ఒక నోటరీ చేయిస్తాడు, ఒక అఫిడవిట్. ఆ నోటరీ మీద అమ్మకం జరిగిపోతుంది. బట్ ఇక్కడ ప్రభుత్వ అధికారి అయినటువంటి రిజిస్ట్రార్ సంతకం లేకుండా ఇది ఇవన్నీ కావు కదా సార్. రిజిస్ట్రార్ తో సంబంధం ఉంది, అది నోటరీ వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో చోట ముద్రాయం చేసుకుని వచ్చేస్తారు, అంతే. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా చాలా లోపాలు ఉన్నట్టే కదా సార్. ప్రభుత్వంలో లేకపోవడం ఏమిటి, 100 లోపాలు ఉన్నాయి. ఈ కొనుక్కున్నవాడు ఏమనుకుంటాడు, కొనేసుకుంటాడు. ఇప్పుడు ఖమ్మంలో జరిగిన గొడవ అదే.
ఖమ్మంలో మనం పడి చితక్కొట్టి వచ్చారు కదా, ఫైనల్గా మళ్ళీ ప్రజల నుంచి నిరసన వస్తుందని చెప్పి మేము పరిశీలి చేస్తాం, మీరు కంగారు పడకండి అని చెప్పొచ్చారు. అక్కడ జరిగిన వాటిలో మెజారిటీ వేరే వాళ్ళ చేతుల్లోకి, అంటే ఒరిజినల్గా ఆక్రమించుకున్న వాళ్ళ పేరుతో ఏవో కాగితాలు ఉన్నాయి, వాళ్ళు నోటరీ చేసేసి వెళ్ళిపోయారు. సార్ ఈ ఉన్నవాడు వాళ్ళ లిస్టులో లేడు, వీడిని మేము మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అంటాడు గవర్నమెంట్ వాడు లీగల్గా. కానీ వాడేమో వాడికి డబ్బులు ఇచ్చుకుంటాడు. వాడికే కాదు, ఈ స్థలాలన్నీ రెగ్యులరైజ్ చేయిస్తాను అని చెప్పి కొంతమంది అక్కడ పొలిటీషియన్స్ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు ఎవరు నోరిప్పరు, వీళ్ళు వెళ్ళి ఇల్లు కూడగొట్టేశారు. ఇలా జరుగుతాయి. ఆ సున్నం చెరువు దగ్గర చాలా అపార్ట్మెంట్లు అలాగే చేశారు కదా. ఇప్పుడు ఆ మూసీ నదిలో ఆక్రమణలు చేసి అపార్ట్మెంట్లు కట్టారు అని గొడవ ఒకటి ఉంది కదా. జర్నలిస్టులు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తామని వెళ్ళారు కదా. అవును సార్. వాళ్ళందరూ వచ్చి రిలే పాస్టులు పెట్టారు కదా అపార్ట్మెంట్లు బయట. దానిలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనే మాట కూడా ముందుకు వచ్చింది. ఇలా ప్రభుత్వాలు గతంలో కొంచెం రీజనబుల్ గా ఉండేవి, ప్రజల్ని పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు కత్తెర పాకలు వేస్తారు స్ట్రాటజిక్ గా. ఒక స్థలం ఆక్రమించుకోవాలి అనుకున్నప్పుడు పద్ధతి ఏంటంటే, ముందు టౌన్ ప్లానింగ్ లో ఎవడో ఒకరిని పట్టుకొని బ్లూ ప్రింట్ సంపాదించాలి. అంటే అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు ఏమిటి ఆ ల్యాండ్ లో అనేది ముందు ఒక క్లారిటీ పొందాలి. అంటే రోడ్లు వెళ్తాయి ఒక్కొక్కసారి, అక్కడ రోడ్డు ఉండదు కానీ భవిష్యత్తులో రోడ్డు వేసే అవకాశం ఉంటుంది, వాళ్ళ దానిలో నోట్ అయి ఉంటుంది అది. ఓకే. ఆ రోడ్డు ఇవన్నీ జాగ్రత్తగా గమనించి ఎక్కడెక్కడ రోడ్లు పెడుతున్నారు వాళ్ళు, మాస్టర్ ప్లాన్ లో ఏమున్నాయి అవన్నీ జాగ్రత్తగా తీసుకుని వాటి ఆధారంతో ఇక్కడ ఒక ప్లాన్ రూపొందించుకుని ఆ రోడ్లుకి కావలసిన స్థలం యాజ్ ఇట్ ఈజ్ గా వదిలేసి మిగిలిన వాటిలో మీరు కత్తెరపాకలు వేసుకుంటే ప్రభుత్వం కొంత మేరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అలా కత్తెరపాకలు వేసుకున్న తర్వాత 1-2 సార్లు పీకుతారు వాళ్ళు వచ్చి. మీరు వెళ్ళి ధర్నాలు చేయాలి రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఏమిటిది అని కలెక్టర్ లోపలికి పిలుస్తాడు. మీరు ఎలా పడితే అలా ఇల్లు వేసుకోవటమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని తిడతాడు ఆయన. అంటే ప్రభుత్వం అంటే ప్రజలే అని చెప్పారు కదయ్యా అని ఏదో మాట్లాడుకుంటారు. సరే బతకండి అంటాడు ఆయన. ఆ మేరకు ఒక ఆర్డర్ ఇవ్వండి అయ్యా అంటారు. సరే వీళ్ళందరినీ అక్కడ ఉండమని ఒక ఆర్డర్ ఇస్తాడు ఆయన. దాని ఆధారంగా అక్కడ ఉంటారు, కరెంట్ వస్తుంది. ఇది నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడూ ఒక ఇది తీసుకుంటారు, ఒక ప్రోగ్రాం. ఇలా ఆక్రమిత ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినటువంటి పోరంబోకుల్ని ఆక్రమించుకుని ఇళ్ళు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టేట్ మొత్తం అని చూసి వెరిఫై చేసి వాళ్ళందరికీ బీఫారాలు ఇవ్వండి అంటారు ముఖ్యమంత్రి గారు. అది వచ్చి ఎన్నికల మీటింగ్ లాగా పెడతారు. ఓకే. పెట్టి బీఫారాలు ఇచ్చి మీ అందరినీ ఉద్ధరించాను, రేపు పొద్దున ఎన్నికల్లో నాకే ఓటేయండి అని చెప్తారు. ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ బీఫారాలు ఇచ్చిన వాళ్ళు ఎవరికైనా అమ్మినా లాక్కుంటున్నారు. ఇదివరకు లాక్కునేవాళ్ళు కాదు, కన్సిడర్ చేసేవాళ్ళు. ఆడ అమ్మేసుకుని వెళ్ళిపోయాడులేండి, ఒక 50,000కి మేము రాయించి ఒక నోటరీ తీసుకున్నాం వాడి దగ్గర, ఏదైనా ఇష్యూ ఉంటే వస్తాడు, కోర్టులో ఏదన్నా ఉంటే వస్తాడు అని చెప్పేవాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లకి. సరే చావండి అనేవాళ్ళు. ఇల్లు ఉంది కదా అక్కడ, వీడి రికార్డులోనూ ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు ఉంది, పేరు ఎవరిదైతేనేముందిలే అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కొన్ని చోట్ల ఏదో పద్ధతిలో ఏదో ఒక తిరకాసు చేసి ఈ కొనుక్కున్నవాడి పేరు రికార్డుల్లో ఏదో కొంత డబ్బులు పుచ్చుకునో ఏదో చేసి ఎక్కించేవాళ్ళు. టెనెంట్ పొజిషన్లోనో ఏదో పద్ధతిలో రికార్డులోకి వాళ్ళ పేర్లు లాగేవాళ్ళు. ఇప్పుడు ఆ పనులు చేయట్లా. ఇప్పుడు ఎక్కడైనా తేడా ఉంది డాక్యుమెంటేషన్లో అనుకుంటే వాడిని గెంటేసి లాగేసుకుంటున్నారు. ఓకే. ఓకే. కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ జరగదు, అంటే అక్కడ ఏదో గుడిసి ఉంటుంది, వాడు చనిపోతాడు, వాడి పిల్లలు అక్కడేం వేసుకోరు, వాడు ఇంకెక్కడో ఉంటాడు. ఇది ఇంకెవరికో అమ్ముదామని చెప్పి వాడు మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు కదా ఇది మాదే అనుకుంటూ ఉంటాడు, ఆ కొడుకు ఎక్కడో ఉండి. కానీ ఇది వీడి తండ్రి ఆక్రమించుకున్నది, ఎవడో ఆక్రమించుకున్నదాన్ని వీడు అఫిడవిట్ చేయించుకుని కొనుక్కున్నాడు, అందులో చచ్చిపోయారు వీళ్ళిద్దరు. అయిపోయారు అనగానే ప్రభుత్వం వారు వచ్చి అక్కడ ఇది మాదే అంటారు. ఓకే. అలా ఎలా కుదురుతుంది, ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి అంటాడు కొడుకు. అలా ఏం లేదు, నువ్వు దొబ్బే అవతలకి అంటే ఆడు కోర్టుకు వెళ్తాడు. కోర్టులో డిస్ప్యూట్ నడుస్తూ ఉంటుంది, అది ఏళ్లకేళ్ళు. ఫైనల్ గా కోర్టు వారు ఈ భూమి మీది కాదు అని తెలుస్తారు. ఓకే. ఈ లోపు లాయర్లు తినాల్సింది లాయర్లు తినేస్తారు. ఈ పద్ధతిలో నడుస్తున్నాయి డిస్ప్యూట్లు. గతంలో కన్సిడర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు ఇష్యూస్ అవుతున్నాయి? దేవాలయ భూములు ఆక్రమించుకున్న వాళ్ళని కూడా కన్సిడర్ చేసి పట్టాలు ఇచ్చిన చరిత్ర ఉంది మనకి, కానీ ఇప్పుడు అలా కన్సిడర్ చేయట్లా. పైగా మీకు పట్టా అయి ఉన్నటువంటి భూముల్ని కూడా ప్రభుత్వం అభివృద్ధి కోసం అడుగుతోంది. మీ భూములు ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. అవును సార్. ఫార్మా క్లస్టర్ల పేరుతో
ఆయన భూములు అడిగాడుగా రేవంత్ రెడ్డి గారు. హైడ్రా పేరుతోనేమో ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం వాటిలోకి ఎంక్రోచ్ అయిన వాళ్ళందరినీ చితక్కొట్టేసి పంపించారు బయటికి ఒక పద్ధతిలో. సొంత పట్టాలు సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళేమో అభివృద్ధి కోసం ఇవ్వండి అని చెప్పి లాక్కున్నారు. అంటే ప్రజల పట్ల ప్రభుత్వానికి ఏ అభిప్రాయం ఉందో వీటి నుంచి మనకు అర్థమవుతుంది. ఒకటేమో స్పష్టంగా మీ భూములే అవి, ప్రభుత్వం భూములే. ప్రభుత్వం అంటే ప్రజలు అనుకుంటే కుదరదు. ప్రభుత్వం ఈజ్ ప్రభుత్వం, అలాగే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజాస్వామ్యము, మేము ఓటేస్తే వచ్చిన ప్రభుత్వము, ఈ పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. పైగా ఇప్పుడు టెక్నికల్ గా కూడా అది నడవదు అని చెప్తున్నారు. అంటే టెక్నికల్ గా ఎందుకు నడవదు అంటారంటే, మేము ఈవీఎంలు మేనేజ్ చేసి మేం కష్టపడి గెలిచిన గెలుపు ఇది, నువ్వెవడవి అంటాడు. నీ ఓటు కూడా అవసరం లేదంట. నీ ఓటుతో నాకు సంబంధం ఏంటి? ఓటర్ రహిత ఓటింగ్ పద్ధతిలోకి వచ్చేస్తాం మేము. నీకేం సంబంధం? నువ్వు గవర్నమెంట్ ఎన్నుకోవటం ఏమిటి అంటే ఏంటి పరిస్థితి ప్రజలది? సార్, కొన్ని ప్రాంతాలలో ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ భూములను కానీ కొన్ని ప్రైవేట్ భూములను కానీ అందులోకి మార్చినట్టు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. అంటే ఎలా మారుస్తారు? మీకు లింక్ డాక్యుమెంట్లు ఉంటాయిగా. ఆ భూమికి మొదట పట్టా అయినప్పటి నుంచి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. లేకపోతే అడంగల్స్ తీసుకోవాలి మీరు వెళ్ళి అప్లై చేసుకుని, అవన్నీ ఫైల్ చేసి పెట్టుకోవాలి కదా మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో 95లో ఆయన ఒక జీవో పట్టుకొచ్చాడు. ఆ జీవో ప్రకారం ఏంటంటే, ఆ తర్వాత ఆ జీవో వచ్చిన దగ్గర నుంచి ఎవడైతే ప్లాన్ అప్రూవల్కి వెళ్తాడో వాడు రోడ్డు నుంచి ఒక 10 అడుగులు వదిలిపెట్టేయాలి ప్రభుత్వానికి. వీడిదే స్థలం, వీడిదే. కానీ రేపు పొద్దున ప్రభుత్వం రోడ్డు ఎక్స్టెన్షన్ మరొకటో చేస్తుందని చేసినప్పుడు ఇబ్బంది లేకుండా 10 అడుగులు వదిలేసి మీ ప్రహరీ గోడలోనే 10 అడుగులు వెనక్కి కట్టుకోవాలి. అంటే మనం కొనుక్కున్న స్థలంలోనే, మన స్థలంలోనే 10 అడుగులు వెనక్కి కట్టుకోవాలి. సెట్ బ్యాక్ అనేవాళ్ళు దాన్ని. ఓకే. ఈ సెట్ బ్యాక్స్ 4 వైపులా ఇవ్వమన్నారు మొదట. అంటే ఎటు నుంచి ఎటు ప్రభుత్వానికి అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ఈ 4 వైపులా సెట్ బ్యాక్స్ తీసేస్తే ఏం మిగులుతుంది? వీడికి ఏముండదు సార్. ఏ స్థలంలో అపార్ట్మెంట్ వేసుకోవాలి? దీనికి ఒక తరుణోపాయం చెప్పారు. అప్పుడు మీరు మీ పద్ధతిలో చేసేసుకోండి. ఒక ప్లానింగ్ వాడిని తీసుకొచ్చి వాడి సారథ్యంలో కట్టేయండి. తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవడానికి మేము ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తాం. అప్పుడు ఈ ప్లాన్లన్నీ పట్టుకొచ్చి రెగ్యులరైజ్ చేయించుకోండి డబ్బులు కట్టి అని ఒక తరుణోపాయం. తద్వారా ప్రభుత్వానికి బోల్డ్ ఆదాయం. ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన దారుణాలు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళ మీద దాడులు జరిగేవి కాదు, తక్కువ. ఇప్పుడు గాంధీ భవన్ నిర్మాణం కోసం, అంటే గాంధీ భవన్ అనేది ఒక ట్రస్ట్ తాలూకా ల్యాండ్, అది అందులో ఉన్నారు. ఒరిజినల్ గా కాంగ్రెస్ ఆఫీస్ కోసం ఒక స్థలం ఉంది ఆ పక్కన. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఖాళీ చేయించారు. అక్కడ గుడిసెలు ఉండేవి, ఇప్పటికీ కట్టలేదు. అక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ లో కట్టుకున్న ఇళ్ల వాళ్ళు తీసుకున్న లోన్లు, గందరగోళం, వాళ్ళ జీవితాలన్నీ దాంతో ముడిపడిపోయి ఉండి సడన్ గా ఒక నైట్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ పీకి రోడ్డున వేశారు. ఆ సందర్భంగా వేసిన కోర్టు కేసులు అవన్నీ స్టిల్ రన్నింగ్. అందుకని అది అలాగే ఉంది. గాంధీ భవన్ ఇక్కడే నడుస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది అది. ఆయన శంకుస్థాపన ఇస్తాడు అక్కడ. కాబట్టి ప్రభుత్వాలు ఎవడెవడి భూమి లాగేసుకుంటోంది. నిజానికి దేవాదాయ భూములు దాని మీదే ఒక డిస్ప్యూట్ ఉంది. దేవాలయ భూములు ప్రభుత్వాలకేం పని అని, కానీ వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకున్నారు. దేవాదాయ శాఖ కంట్రోల్లో పెట్టేసుకున్నారు. ఇక్కడతో ఆగల. వక్ఫ్ భూములు మా కంట్రోల్లో రావాలన్నారు ముస్లిం ఆస్తులు. ఇప్పుడు క్రైస్తవ ఆస్తులను కూడా తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి గొడవ చేస్తున్నారు. అయిపోయింది అది కూడా. సో ఇప్పుడు ఎవరి ఆస్తులు, అక్కడ వరకు దేవుళ్ళ ఆస్తులు వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసినాయి. అన్ని మతాల దేవుళ్ళ ఆస్తులు. ఇప్పుడు ఎన్జిఓలో మరొకటో ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళకి ఏదో ల్యాండ్ కేటాయిస్తుంది. ఇన్ కేస్ అది యూటిలైజేషన్ లో లేదు అనుకుందాం, లేకపోతే ప్రభుత్వానికి వెళ్ళిపోవాలి. లేదు మీకు టైం పడుతుంది అనుకున్నారు, మీరు తీసుకున్నారు, కానీ ప్రతి 6 నెలలకి ప్రభుత్వం వారు ఇన్స్పెక్ట్ చేస్తారు. చేసినప్పుడు అది నిరుపయోగంగా ఉంది అని సర్టిఫై చేస్తే ప్రభుత్వం తీసేసుకునే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఏదో ఒకటి కట్టాలి. అక్కడ మీరు చెప్పిన హాస్పిటల్ కడతాను అని తీసుకున్నారనుకోండి, హాస్పిటల్ కట్టి చూపించాలి. కట్టకపోతే వాళ్ళు తీసేసుకుంటారు. ఎప్పటికప్పుడు మీరు రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి చూస్తుంది ప్రభుత్వం గారు, వచ్చి చూస్తారు అక్కడ. మీరేం చేయట్లేదు అనగానే నో యాక్టివిటీ అని చెప్పి రాసిస్తారు రిపోర్టు. ఇది లాగేసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం దేనికి కేటాయించిందో ఆ యాక్టివిటీ జరగాలి అక్కడ.
గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి ఇచ్చిన స్థలం, వెంగళరావు గారి టైంలో ఇచ్చిన స్థలంలో కొంత భూమిలో వాళ్ళు స్టూడియో కట్టి మిగిలిన భూమి ఖాళీగా ఉంచి అవుట్డోర్లు అవి చేసుకునేవాళ్ళు. ఒక టైంలో నాగేశ్వరరావు గారికి ఒక ఆలోచన వచ్చింది, ఇది మనదే అనే భ్రమలోకి వెళ్ళిపోయాడు ఆయన కొంతకాలం అయిన తర్వాత. వెళ్ళిపోయి అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అని పెట్టాడు. ఆ చదలవాడ వాళ్ళతో, తెనాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ వచ్చింది ఆయనకి. ఓకే. ఈ నిర్మాణానికి కావాల్సిన కలపంతా వాళ్ళ దగ్గర కొన్నాడు. ఆ సందర్భంగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ వచ్చి ఈ టింబర్ బిజినెస్లో బాగానే డబ్బులు వస్తాయి, హైదరాబాద్లో మనం ఒక డిపో పెడితే మనకి డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళ పార్ట్నర్షిప్లో ఈయన ఇక్కడ దుకాణం పెట్టాడు, అన్నపూర్ణ టింబర్స్. పెట్టగానే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి అటు నుంచి వెళ్తూ చూశాడు ఆయన, ఇదేంటి ఇది స్టూడియో స్థలంలో టింబర్ ఎస్టేట్ ఎలా పెడతారు వీళ్ళని, ఓకే, నోటీసులు ఇవ్వండి అన్నాడు. 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో నడిచింది ఆ కేసు, హైకోర్టు దాకా వెళ్ళింది. అంటే ఆయన ఇమీడియట్గా తీసాడు అది. ఓకే, నాగేశ్వరరావు గారు తీసేశాడు. తీసా చదలవాడ వాళ్ళు తీసుకెళ్లి వేరే చోట పెట్టుకున్నారు ఆ దుకాణం, ఇప్పటికీ అక్కడే ఉంది. కాబట్టి ప్రభుత్వం దేనికి కేటాయించిందో ఆ యాక్టివిటీ జరగకపోతే ఏ క్షణమైనా ప్రభుత్వం వచ్చి అది తీసేసుకునే రైట్ ఉంది. అలాగే ప్రభుత్వం మీకు ఎవరికైతే ఇచ్చిందో స్థలం, ఆ స్థలంలో వారు లేరు అని గనక నిర్ధారణ అయితే ఉన్నవాడిని పీకేసి ఆ స్థలం ప్రభుత్వం తీసేసుకునే హక్కు ఉంది. వీటన్నిటినీ ఇప్పుడు స్థిరపరుచుకున్నారు దీంతో. గతంలో లేదు ఈ గొడవ, ఏదో కన్సిడర్ చేసేవాళ్ళు, ఇప్పుడు నో కన్సిడరేషన్. వాళ్ళ ఇష్టాలు లేవు, ఇక పీకేసుకోవటమే గవర్నమెంట్ నిర్మోహమాటంగా. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతేనా సార్? అయితే ఎవరు వచ్చినా అంతే, ఎవరు తక్కువ కాదు. సార్ అట్లాగే ఇప్పుడు జీవితంలో ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మంది కలగా ఉంటుంది. అట్లాగే ఒక గుంట జాగుండాలి, ఒక వ్యవసాయం కావచ్చు, లేదంటే ఇంకా దేనికైనా కావచ్చు. అంటే ఒక సొంత భూమి ఉంటే చచ్చిపోయినప్పుడు గౌరవప్రదంగా అక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది అనేది ఒక సెంటిమెంట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది, అటువంటి భూములు, ఏ భూమిలో ఏది కలిసిందో మీకు తెలియదు, ఎవడు ఏది అమ్ముతున్నాడో మీకు తెలియదు. ఇప్పుడు శ్మశానాలు కలిపేసి అమ్మేసిన చరిత్రలు కూడా ఉన్నాయి మనకి. శ్మశానం ఉంటుంది, ఇప్పుడు ఒక కమ్యూనిటీ తాలూకా శ్మశానం ఉంటుంది. ఇప్పుడు నేను విజయవాడ కథ చెప్తాను మీకు. అక్కడ పాత రోజుల్లో జోరాస్ట్రియన్ అంటారు కదా, ఆ కమ్యూనిటీ పార్సీలు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి ఒక శ్మశానం ఇచ్చారు బ్రిటిష్ జమానాలు. ఆ తర్వాత వాళ్ళు రకరకాల కారణాల చేత వదిలేసి వెళ్ళిపోయారు. ఆ స్థలం అలా ఉండిపోయింది. అది ఉండటం వలన అక్కడ నక్కలు తిరిగేవి ఆ రోజుల్లో, అందుకని దాన్ని నక్కల రోడ్డు అనేవాళ్ళు. అక్కడ డాక్టర్లు చేరారు తర్వాత, అదంతా హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి. నక్కల రోడ్డు అనే అంటారు ఇప్పటికీ. చాలా మంది డాక్టర్లు నక్కలేమో అనుకుంటారు, తప్పదు. అక్కడ ఒరిజినల్ గా పురాతన కాలంలో వాళ్ళ శ్మశానం ఉండేది. ఆ కమ్యూనిటీ వెళ్ళిపోయిన తర్వాత అది నెమ్మదిగా కబ్జా చేసి, ఆ శ్మశానాన్ని కబ్జా చేసిన తర్వాత అది పెద్ద గొడవ తర్వాత రెగ్యులరైజ్ చేసుకున్నారు, డబ్బులు పెట్టి చేసుకున్నారు. దానిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాంప్లెక్స్ లో వచ్చేసినాయి. ఇలా శ్మశానాలు ఇక్కడ కూడా ఆక్రమించారు శ్మశానాలు. ఇక్కడ మియాపూర్ దగ్గర నిర్వాసితులు అయిపోతున్నాయి దయ్యాలు అని చెప్పి ఒక సెటైరికల్ ఫిల్మ్ తీయొచ్చు కదా అనుకున్నా నేను ఆ రోజు. దయ్యాలు నిర్వాసితులు అయిపోతున్నాయి అంటే మా సమాధులు పగలగొట్టేస్తే అవి రోడ్డును పడిపోయి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఏడుస్తూ ఉంటాయి. ఎవడో జర్నలిస్ట్ వెళ్తూ ఉంటాడు అటు నుంచి, వాడిని పిలిచి మాట్లాడతాయి, ఎవడు పట్టించుకోవాలా మాది అని. శ్మశానాల్లో ఏదో బతుకుతున్నాం, చచ్చిపోయి లక్కీగా, అక్కడి నుంచి కూడా మమ్మల్ని రోడ్డు మీద చేస్తే ఎక్కడ బతకాలి మేమని. చెట్లు కొట్టేస్తున్నారు, పోనీ చెట్ల మీద బతుకుదాం అనుకుంటే అలా ఎలా, ఎంత పెయిన్ అది. కాబట్టి శ్మశానం దున్నేరు అని కేశవరెడ్డి గారు ఒక నవల రాశాడు పాత రోజు. అలా వీళ్ళు శ్మశానాలను కూడా కబ్జా చేసి, దాని మీద పెద్ద ఇష్యూ అయింది అక్కడ మియాపూర్ ఏరియాలో, శ్మశానాలు కబ్జా చేస్తాయి. కాబట్టి ఇలా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే ఒక మేరకు బెదిరించి రెగ్యులరైజ్ చేస్తారు. ఒక 2 సార్లు బుల్డోజర్లు పంపించి గీకుతారు. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ అనే పేరుతో ఆల్రెడీ ఆ భూమికి మీరు డబ్బులు కట్టేసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ శ్మశానాలు ఆక్రమించి కట్టినవన్నీ అపార్ట్మెంట్లే. ఈ అపార్ట్మెంట్లన్నీ రిజిస్టర్ అయినవే. రిజిస్టర్ అయినప్పుడు మీరు వాళ్ళందరూ అక్కడ మీకు ప్రభుత్వం భూమో శ్మశానం భూమో దానిలో లింక్ అయిందని మీకు తెలిసినప్పుడు ఇమ్మీడియట్ గా మీరు చేయవలసిన పని ఏమిటి, వాళ్ళందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టి, ఒక కమ్యూనిటీ హాల్లో కూర్చోబెట్టి, మిత్రులారా మీరు కొన్నటువంటి అపార్ట్మెంట్లు ఉన్న స్థలం మీకు రిజిస్టర్ చేసినటువంటి బిల్డర్ది కాదు, ఆ ల్యాండ్ ఓనర్ది కాదు. వాళ్ళు ఆ పక్కనున్న శ్మశానంలోకి ఎన్క్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళు ప్లాట్లు వేసేసి అమ్మేశారు.
సరే ఆ రోజుల్లో ఏదో పద్ధతిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేశారు అక్రమంగానే, కానీ మీ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ని లీగల్గా అప్రూవ్ చేసి లోన్లు తీసుకున్నారు మీరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ భూమిని సెక్యూర్ చేసుకోవాలనుకుంటోంది. మీరు ఇచ్చేస్తారా? లేకపోతే రెగ్యులరైజ్ చేయించుకోండి, అడుక్కింతని వేస్తాం, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అంటాడు. అలా చెప్పినా పోనీ కట్టుకుంటాం అంటున్నారు జనాలు. మీరు సడన్గా వచ్చేసి పడగొడితే ఎలాగా? పోనీ దానికి ఏదో ముందు పిలిచి చెప్పండి, ఒక 3 నెలలు టైం ఇస్తున్నాం, 3 నెలలలోపు మీరు వచ్చి డబ్బులు కట్టండి, మీ పేరుతో రిజిస్టర్ చేసుకోండి, ఓకే, అంటే రెగ్యులరైజ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఇస్తాం, అది దగ్గర పెట్టుకోండి అని చెప్పాలి. అంటే ఇది తాత్కాలిక పరిష్కార మార్గమా సరే, శాశ్వతంగా? శాశ్వతమే, ఓకే, వన్స్ ఫర్ ఆల్ ఇచ్చేయాలి అది. అలా మీరు అంటే ప్రజల పరంగా ఆలోచిస్తే చేయాల్సిన పని అది. వీళ్ళు ప్రజల పరంగా ఆలోచించట్లా, అందుకని ఇష్యూ అవుతోంది ఇప్పుడు. వీళ్ళు చెప్తోంది ఏమిటి? ఈ 4-5 కేటగిరీలు ఇచ్చారు, ఈ కేటగిరీల కింద ఎక్కడైనా మీ భూముల్లో వాటి తాలూకా ఆక్రమణలు ఉంటే మీ భూములు కూడా లాగేసుకుంటాం అని బెదిరిస్తున్నారు. అంటే ప్రైవేటు భూముల్లో కలిసిపోయినటువంటి ఎన్క్రోచ్మెంట్స్ని కరెక్ట్ చేయటం, అది చేసినప్పుడు వీడికి ఎఫెక్ట్ అవుతుంది కదా ప్రైవేట్ ల్యాండ్కి. కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించాలనేది ప్రజలతో మాట్లాడుకోవటం ఒక పద్ధతి. దానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఏం చేస్తారు? ఈ భూములన్నీ ఇంత ఎగబడి సెక్యూర్ చేసుకుని ఎందుకు చేస్తున్నారు ఇదంతా? అంటే గవర్నమెంట్కి విపరీతంగా ల్యాండ్ బ్యాంక్ కావాలనే కోరిక ఉంది అన్ని గవర్నమెంట్లకి. సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్లకి, అన్నిటికీ ఇదే ప్రోగ్రామ్. గవర్నమెంట్ దగ్గర విపరీతంగా ల్యాండ్ బ్యాంక్ ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఇమ్మీడియట్గా ల్యాండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి. ప్రొవైడ్ చేయగలిగి ఉండి అవకాశం ఉంటే ప్రజల దగ్గర అప్పుడు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఫ్యాక్టరీకి వాళ్ళు లైసెన్స్ ఇస్తారు, వాళ్ళకి భూములు వీళ్ళు చూపించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ పీపుల్ దగ్గర నుంచి భూములు ల్యాండ్ పూలింగ్ అంటారు. మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మీకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, భూములు ఇచ్చేయండి అంటారు. ఆ ఉపాధి దొరుకుతుందో చస్తుందో తెలియదు ఎవరికి. ఏం దొరుకుతుందో కూడా క్లారిటీలు ఉండవు వాళ్ళకేమీ. మీకే ఉద్యోగాలు, మిమ్మల్ని ట్రైన్ చేసి అన్ని పొజిషన్స్లోనూ లోకల్ పీపుల్ని, ఇప్పుడు వాడికి ఒక అకౌంట్స్లో కావాలి మనుషులు, లోకల్గా బీకామ్ చదువుతున్న కుర్రోళ్ళని వాడి పద్ధతిలో వాళ్ళు ట్రైన్ చేసి అందులోకి తీసుకుంటాను అని గ్యారంటీ ఇవ్వడు. అలాగే ఇక్కడ బైపీసీ చదువుతున్న పిల్లలు ఉంటారు, వాళ్ళని వీడికి కావలసిన ఫార్మా కంపెనీకి అనువుగా కోర్సులు వాడే పెట్టి వీళ్ళందరికీ ఉచితంగా ట్రైన్ చేసి వాళ్ళందరినీ మెరిట్ పద్ధతిలో వాడి కంపెనీలో రిక్రూట్ చేసుకోవచ్చు, ప్రాక్టికల్ జ్ఞానం కలిగిస్తూ. అది వాడికి మంచిదే, వీళ్ళకి ఉపాధి వస్తుంది. కానీ ఆ పని కూడా ఎవరూ చేయట్లా. కేవలం భూమి తీసుకోవడానికి మాత్రమే ఆ మాట చెప్తారు. మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి అంటే వ్యాపార అవకాశం ఏమొస్తుంది? వాడికి దాని ఎదుర్కొంటే టీ కొట్లు పెట్టుకునే అవకాశం వస్తుంది, లేకపోతే పొద్దున్నే ఇడ్లీలు అమ్ముకునే అవకాశం దొరుకుతుంది, మిర్చి బజ్జీలు కూడా వేసుకోవచ్చు సార్, వేసుకోవచ్చు ఈవినింగ్. ఈ పద్ధతిలో అంటే ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి భూములు తీసేసుకోవటం అభివృద్ధి పేరుతో. మీ భూముల్లో ప్రభుత్వ భూమి కలిస్తేనేమో లాగేసుకుంటారు. వాళ్ళు వచ్చి మీ ఇంట్లో దొంగతనం చేయొచ్చు, మీ భూమి మీ జేబులో చేపెట్టి వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. కానీ ఎక్కడో వాళ్ళ డబ్బులు రోడ్డు మీద పడిపోతే మీరు అనుకోకుండా తీసింది సీసీ కెమెరాలో చూసి మీ ఇంటికి వచ్చి కొడతాడు. ఈ పద్ధతి అయితే ఎలా కుదురుతుంది? ఇది ప్రజల పట్ల జవాబుదారీ తనం లేనితనం కదా. ఎందుకు ఈ నిర్ణయాలు ఇలా ఎగబడి జనం మీద దాడి చేస్తున్నారు మీరు? అంటే మీకు ఓటర్ అనే గౌరవం కూడా కనిపించట్లేదు వాళ్ళతో. ఎందుకు కనిపించట్లేదు అంటే అసలు వీళ్ళతో సంబంధం లేకుండానే మీరు ఓట్లు వేసేసుకుంటారు, ఓట్లు మీరు క్రియేట్ చేసుకుంటారు. మీతో ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళ ఓట్లు తీసేస్తారు. ఇప్పుడు నా ఓటు పీకేశారని ప్రకాష్ రాజు గొడవ చేస్తున్నాడు కదా, వాంటెడ్ గానే నన్ను పీకేశారు, దీనికి కేంద్ర ప్రభుత్వం సంజాయిషి చెప్పాలంటున్నాడు ఆయన. ఆ పద్ధతిలో మీరు ఒక ఉద్యమం చేస్తే ఒక ఏరియాలో వాడు ఆ మెయిన్ కోర్ గ్రూప్ వాళ్ళ ఓట్లన్నీ పీకేస్తాడు సర్ పేరుతో. పీకి ఒక 15 మంది ఓట్లు పీకితే 150 ఓట్లు అక్కడ నమోదు చేస్తారు వేరే ఎవరు. ఈ 150 మంది వెళ్ళి ఓట్లేస్తారు ఈ 15 మంది బదులు. అంతే గెలుపు సాధ్యం. ఇంకా మీతో మాకు పని ఏంటి? మిమ్మల్ని ఎందుకు సంతృప్తి పరచాలి? అవసరం లేదు. కాబట్టి మీ ఇంటికి మేము వచ్చినా మీరే భయపడాలి, మా ఇంటికి మీరు వచ్చినా మీరే వణకాలి. అంటే సార్ ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల మీద ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా సార్? అంటే యాక్చువల్గా అయితే కనుక వాళ్ళకి సర్వ్ చేయాలి నోటీసు. ఏ ఆధారంగా నువ్వు వాళ్ళకి రిజిస్టర్ చేసావు
ఎస్ వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే కదా లోన్లు తీసుకుంది. ఎస్ సార్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడికి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కన్సిడరేషన్స్లో ఇప్పుడు మొన్న కోడి చెరువు అప్పుడు ఆయన చెప్పిన మాటే, ఆయన ఆక్రమించుకున్నప్పుడు ఇది లేదండి, ఈ జీవో లేదండి అన్నాడు ఆయన. ఏది ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేటువంటిది లేదు అన్నాడు. అప్పుడు లేదండి, అసలు చెరువు ఉంది కదా, చెరువు ఆక్రమించుకోవడం తప్పు కదా. అవును, అది రాదు, అది మాట్లాడాడు ఆయన. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనే ఆర్డర్ అప్పుడు లేదంటాడు. దాని మీదే కదా గొడవైంది. సో ఆ రోజున అది లేదు అని వాడు ఒక కాగితం ఇస్తాడు, వేరే ఆర్డర్లో వచ్చింది ఇది కాబట్టి మేము అప్పుడు రిజిస్టర్ చేయటం రీజనబుల్లే, మేము అవసరమైతే మీరు కంటెస్ట్ చేస్తే మేము పెట్టుకుంటాం, డిఫెన్స్ పెట్టుకుని కోర్టుకు వస్తాం అంటారు. కాబట్టి వాళ్ళు ఓకే, ప్రభుత్వం కూడా కన్సిడర్ చేస్తుంది తన ఎంప్లాయీస్ కాబట్టి. అప్పుడు అలా కన్సిడర్ చేశారని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు కుదరదు అనుకుంటున్నాం మేము. ప్రభుత్వానికి తన భూములు సెక్యూర్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత పట్టింది ఇప్పుడు. అందుకని మీరు భూములు ఖాళీ చేసి ఇచ్చేస్తే మేము మా కంట్రోల్లో పెట్టుకుంటాం అని అడుగుతారు వీళ్ళు. వాళ్ళకి కోర్టుకు వెళ్లే రైట్ కూడా ఉండదు. కోర్టుకు వెళ్ళారు చాలా మంది, కోర్టులు జడ్జిమెంట్లు కూడా వీళ్ళకి అనుకూలంగా తెచ్చుకుంటున్నారు కదా ఏదో పద్ధతిలో వ్యవస్థల్ని మేనేజ్ చేసి. ఇప్పుడు మొన్న ఎవరో అంటున్నారు, ఏది ఈ ఫారెన్ ఇవి ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సంబంధించి ఎవరో మాట్లాడుతూ, మా సుప్రీంకోర్టు రామ జన్మభూమిని అంగీకరించింది, రాముడికి లీగల్ ఇది ఉంది, మీ ప్రభువుకి ఏదైనా ఉందా లీగల్ గా, యేసు ప్రభువుకి కనీసం మా సిలువ కొట్టిన మేకులుంటే పట్టుకొచ్చి చూపించండి అంటున్నారు. కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. సార్ చివరిగా అంటే ఇటు ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించే విధంగా పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా సార్? దీనికి పరిష్కారం ఏం లేదండి. చాలా మంది అనుకుంటున్నారు అంటే ప్రజల వైపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ అది తప్పు. వాళ్ళు అభివృద్ధి అనే పేరుతో చేస్తున్నారు. అభివృద్ధోగ్రవాదం అనొచ్చు దీన్ని. ఓకే, అంటే ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధోగ్రవాదమా సార్? ఎస్, ప్రభుత్వాలు అంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా అభివృద్ధోగ్రవాదులు. అభివృద్ధి అని చెప్పి మీ భూములు లాగేసుకుంటారు. భూములు లాగేసుకున్న తర్వాత ఏమవుతుంది, మీకేదో కాంపన్సేషన్ ఇస్తారు, వాళ్ళు డబ్బులే ఇస్తారు. ఆ డబ్బులు రాగానే మీకు ఆ భూముల్లో ఉన్నటువంటి లోన్స్ తాలూకా బ్యాంకుల వాళ్ళందరూ వచ్చేస్తారు, వచ్చి ఆ డబ్బులు తీసేసుకుంటారు. అయిపోయిన తర్వాత కొంత డబ్బులు మిగులుతాయి మీ దగ్గర, మీ బంధువులందరూ వచ్చి తీసేసుకుంటారు. కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, మా వాటా మొన్నే భూమి పోయిందట కదా, ప్రభుత్వం తీసుకుని ఏదో కాంపన్సేషన్ ఇచ్చింది కదా, దానిలో మా వాటా డబ్బులు అంటారు. డబ్బులు పనిచేస్తారు. ఫైనల్గా 15,000 20,000 మిగులుతాయి అక్కడ ఉన్నటువంటి ఆ పల్లెటూరులో ఆ భూమి పోగొట్టుకున్నటువంటి ఆసామికి. ఈ లోపు ప్రభుత్వం వారేమో వీళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్ ఏదో ఇస్తారు కమర్షియల్ అనే పేరుతో. ఆ కమర్షియల్ది ఆ కంపెనీ పెడుతున్న వాడే ఒక ఆఫర్ ఇస్తాడు, మీకు అది నాకు అమ్మేసుకుంటే ఇంత డబ్బులు ఇస్తాను అని. వీడు దాని మీద సంతకం పెడతాడు, వాడేదో కొంచెం డబ్బులు ఇస్తాడు. అంటే వీడి దగ్గర మొత్తం మొదట వచ్చిన డబ్బులు పోగా మొత్తం అయిపోయి మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటాడు అది అమ్మేసి. ఈ డబ్బులతో బతుకుతూ ఉంటాడు. ఈ లోపల ఈ డబ్బులు కార్పొరేట్ ఆసుపత్రులకి వాటికి ఖర్చు అయిపోతుంది. ఫైనల్గా వీళ్ళు ముష్టివాళ్ళుగా మిగులుతారు. ఇప్పుడు ఏళ్ల తరబడి అదే ఇంట్లో ఉంటారు వాళ్ళు, అక్కడ అదే భూమిలో ఉంటారు. మేము అమ్ముకోము, ఇక్కడే ఉంటాం, మా తర్వాత ఇంకో 10 తరాలు అంటానికి లేదు. ఎక్కడ లింక్ కట్ అవుతుందో అర్థం కావట్లేదు ఎవరికి. ఇది నాది, నేను అమ్ముకోకపోతే ఇది నా కిందే ఉంటుంది, ఈ భ్రమలు ఎక్కువ. ఇవన్నీ భ్రమలే. ప్రభుత్వం వారికి అవసరం అయితే మిమ్మల్ని తన్ని కూడా లాక్కోవచ్చు ఎక్కడైనా. ఆ మేరకు వాళ్ళ దగ్గర చట్టాలు వాటి తాలూకా సవరణలు ఉన్నాయి. కొత్త జీవోలు వస్తాయి, కొత్త చట్టాలు కూడా వస్తాయి, చట్టాలు వస్తాయి. కాబట్టి ఎవరికి ప్రొటెక్షన్ లేదు. అంటే నా భూమి, ఇప్పుడు ప్రైవేటు భూమికి ప్రొటెక్షన్ అడుగుతున్నారు వీళ్ళు. ఎంక్రోచ్మెంట్లు ఉంటే ఓకే, మీరు దానికి ఏదో ఇది పెట్టండి, ఒక సిస్టమ్ పెట్టండి రెగ్యులరైజేషన్కి సంబంధించి. ఇది కాకుండా పూర్తిగా అసలు ఎన్క్రోచ్మెంట్లు లేవు, ఏమీ లేవు, అసైన్డ్ భూమి లేదు, దానిలో టోటల్ మీదే. దానికి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్లు పక్కగానే ఉన్నాయి, అయినా ప్రభుత్వం వారు వచ్చి లాగేసుకుంటారు. లాగేసుకుని మీకు డబ్బులు ఇచ్చేస్తారు, క్లోజ్. ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ రీసెంట్గా అన్ని ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు అనుసరించే కదా మిగిలిన వాళ్ళు చేసుకోవాల్సింది. కాబట్టి
ఈ దేశంలో కార్పొరేట్ సోషలిజం అనే దాన్ని ఎమర్జ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. కార్పొరేట్ సోషలిజం అంటే కమ్యూనిజం అంటే ఏమిటి అర్థం? మార్క్స్ చెప్పిన ప్రకారం మీ భూములన్నీ సమాజపరం చేయండి, మీ ఆస్తులన్నీ, సమాజం మీ బాగోగులు చూసుకుంటుంది అని చెప్పారు. ఇప్పుడు వీరేం చెప్తారు? మీ భూములన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పేయండి, కార్పొరేట్లు మీ ఆలనా పాలన చూసుకుంటాయి ఎంతో కొంత. కాబట్టి ఎవరికి భూములు లేవు, ఇప్పుడు ఎవరికి భూములు ఉండే అవకాశాలు లేవు, సొంత ఆస్తి రద్దు, అన్ని ఆస్తులు కార్పొరేట్లవే. కార్పొరేట్ దయా దాక్షిణ్యం మీద మీకు ఎక్కడో క్వార్టర్ కేటాయిస్తాడు వాడు. రెసిడెంట్ మీరు అందులో ఉండాలి, నాకు సొంత ఇల్లు అనుకోకూడదు, అది మీకు ఇచ్చిన చోట బతకటమే. మరి కార్పొరేట్లకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏమనొచ్చు సార్? వీళ్ళు బ్రోకరేజ్ చేస్తారు. ఓకే, అంతకు మించి ఇంకేమీ చేయరు. దాన్ని పరిపాలన అంటారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, పరిపాలనే చేయాలి అంటే బ్రోకరేజ్ చేయమని అర్థం. కాబట్టి ఆ లెవెల్లో జరుగుతోంది. అందుకని ఈ 22A ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక చట్టం ఏదో, ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు వాటన్నిటికీ దుమ్ము దూపి వాటికి కొంచెం బి కాంప్లెక్స్ ఎక్కించి మార్కెట్లో ఫోర్స్లోకి తీసుకొస్తున్నారు. ఈ ఫోర్స్లోకి వచ్చిన వాటిని అడ్డం పెట్టుకుని జనాలను సాగుకొట్టేస్తారు. లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇది. ఇంతకుముందు వీళ్ళు పీకేసినప్పుడల్లా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఏదో స్టే తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు దీని ప్రకారం స్టేలు అంత ఈజీ కాదు. అందుకని ప్రజల్ని టెర్రరైజ్ చేసి వాళ్ళ ఆస్తులు కబ్జా చేసి వాళ్ళని ముష్టివాళ్ళుగా మార్చడం కోసం తీసుకొచ్చినటువంటి జీవో ఇది. సో దీని మీద సీరియస్గానే అన్ని సెక్షన్స్ పట్టించుకుని, అంటే మీరు కొంటే డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి, కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లింక్ డాక్యుమెంట్లు చూసుకోండి, అడంగల్స్ చూసుకోండి, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా లోపలికి వెళ్ళకండి. ఇవన్నీ కొనేవాడికి ప్రికాషన్. ఎప్పుడో కొనేసినోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు గతంలో ఆక్రమించుకుని ఉంటాడు, అడిగే పట్ట ఉంది, వాడు ఎవరికి అమ్మడు, వాడికి ఓకే, వాడు చాలా కాలం నుంచి అనుభవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు గెంటేస్తే ఓకే, కొంత జస్టిఫికేట్ అయి ఉంటాడు వాడు. కానీ వాళ్ళ దగ్గర అఫిడవిట్లతో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకేం సంబంధం, నువ్వు బయటకు వెళ్ళిపో అని వాడికి పైసా డబ్బులు ఇవ్వకుండా గెంటేస్తే వాడు ఏమైపోవాలి? ఆడికి ఇచ్చిన డబ్బులు పోయి, ఇంతకాలం దాన్ని మెయింటైన్ చేయడానికి డబ్బులు ఖర్చు అయిపోయి, అక్కడెక్కడో లోన్ తెచ్చి ఆ స్థలంలో వాడు ఒక ఇల్లు వేసుకుని వేకెట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏంటి వాడి పరిస్థితి? ఇలా జనాలు సఫర్ అవుతున్నారు. ఈ కార్పొరేట్ సోషలిజం అనే దానికి వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ అభివృద్ధోగ్రవాదం అనే దాని మీద ఒక ఐక్య కార్యాచరణ మొదలుపెట్టి ప్రభుత్వాన్ని నేల మీద నిలబెట్టి, మేము మా భూములు ఎవరికి ఇవ్వం, మీరు ఇలాంటి పనులు చేయకండి. అమరావతిలో అదే గొడవ. మొదట 38,000 తీసుకున్నాడు, చాలా 40,000 అంతకంటే ఎక్కువ అడుగుతున్నాడు ఇప్పుడు. అవును సార్, అవును. ఉన్న భూముల్లోనే ఏమీ లేదు, అన్ని ఖాళీగా పడున్నాయి. ఇక్కడ వర్షాలు వస్తే మోటార్లు పెట్టి తోడి బయటకే అంతే. మరి మీకు ఇవన్నీ ఎందుకు? వాడేదో పంట వేసుకునేవాడు కదా, వాడి చేతిలో ఉంటే కౌలు రైతులకు ఇచ్చేస్తే పంటలు ఆగిపోయి బీడు ఆరిపోయి అలా ఎందుకు ఉండాలి భూములు? సో ఇలాంటి వాతావరణంలో వీటిని తీసుకొస్తున్నారు. ఈ ఐక్య కార్యాచరణ అనేది ప్రజల నుంచి రావాలా సార్? ఏదైనా ప్రజా సంఘాలు లేదంటే పార్టీలు ఇవేమైనా చేయాల్సిన అవసరం ఉంది? అంటే పార్టీలకి ఉండేటువంటి లూజ్ ఎండ్స్ వాటికి ఉన్నాయి, ప్రజా సంఘాలే చేయాలి. అంటే యువజన సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, రకరకాల ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీటి మీద ఒక డిస్కషన్ నడుస్తూ ఉండాలి సమాజంలో. ఈ 22A గురించి కావచ్చు, మిగిలిన చట్టాలు, ఈ భూ రిజిస్ట్రేషన్కి సంబంధించి వచ్చిన కొత్త చట్టాలు, వీటన్నిటి మీద ఒక సమగ్రమైన చర్చ సమాజంలో జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు కొంత కంట్రోల్లోకి వస్తుంది ప్రభుత్వం. వారిష్ట ప్రకారం వారి నిర్ణయాలు తీసుకోవటం ఏంటి? ప్రజల్లో రెఫరెండం పెట్టాలి కదా ముందు, ఆ తర్వాత కదా మీరు నిర్ణయం తీసుకోవాల్సింది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడూ ప్రభుత్వాలు ప్రజలను అడగవు. వాళ్ళ జీవితాలను నాశనం చేసే ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి చెప్పరు, చెప్పకుండా చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు. సో ఇది యాక్చువల్గా 22A ద్వారా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని, అంటే మీరు ఆక్రమంగా ఉన్నారు అని చెప్పేసి నోటీసులు లేకుండా, కనీసం నోటిఫికేషన్ లేకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అయితే ఆక్రమించుకునే అంటే చూస్తూ ఉన్నాం, ఆక్రమించుకుంటుంది ప్రభుత్వం. అట్లాగే కనీసం అంటే ఒక 100 ఎకరాల్లో 1 ఎకరం ఒక సర్వే నెంబర్లో ఉండి అది వక్ఫ్ బోర్డు కావచ్చు, లేదంటే దేవాలయ భూమి కావచ్చు, దాన్ని మొత్తం అంటే 100 ఎకరాలను మిగిలిన 99 ఎకరాలను కూడా
ప్రభుత్వం ఇది 22A వస్తుందని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో ఇది యాక్చువల్గా ప్రజల నుంచి ఒక ఐక్య కార్యాచరణ రావాలి అండ్ ప్రజా సంఘాలు దీన్ని ముందుండి నడిపించాలి. అట్లాగే విద్యార్థులు కావచ్చు, ఎందుకంటే ఈ మధ్య విద్యార్థుల యొక్క ఉద్యమాలకు ప్రభుత్వాలు తలొంచక తప్పడం లేదు. విద్యార్థులు కూడా దీన్ని ఒకసారి చూడాలి అండ్ యూత్ కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే అమాయక ప్రజలు ఎప్పుడో కొనుక్కున్న ఇల్లును ప్రభుత్వం వచ్చి స్వాధీనం చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. అండ్ సార్ అని చెప్తూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.